తెలంగాణకు వద్దాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు నడుస్తుందా? లేదు, ఇంకో 5 ఏళ్ళు నడుస్తుంది. 10 years ఉంటుంది. అదేంటి 5 ఏళ్ళు నడిచిన తర్వాత కదా మీరు మరి చెప్పాలి. అదే చెప్తున్నా, అంటే నెక్స్ట్ టైం కూడా వస్తుందని చెప్తున్నా. సీఎం పీఠంలో రేవంత్ రెడ్డి గారికి నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎవరు వస్తారని? ఈ నెక్స్ట్ అది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది నేను చెప్తే. పర్వాలేదు, చెప్పండి. మీ మీద ఎందుకు ఈ రకమైన నెగటివ్ ట్రోలింగ్ అనేది జరుగుతూ వస్తుంది? అట్లా క్రికెట్ గురించి ఏంటి ఈ రకమైన భావాలు ఎందుకు వస్తున్నాయి? ఈ రకమైన వ్యతిరేకతలు ఎందుకు వస్తున్నాయి మీకు? వేణుస్వామి అంటే మీరు పట్టించుకోనప్పుడు వేణుస్వామి చెప్పింది జరగదు అని వాళ్ళు కొంతమందికి చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పార్టీల వాళ్ళ దీంట్లో మీరు దీంట్లో నేను మాట్లాడేది ఇప్పుడు నన్ను ట్రోల్ చేయడం వల్ల బాగా సంతోషపడేది ఎవరు అంటే ఇప్పుడు సలార్ సినిమాలో ఏముండదు, ఎలివేషన్ తప్ప అని చెప్పిన. రెండోది ప్రభాస్ ఫ్యాన్సే చూస్తారు, ఎవ్వడు చూడడు సినిమా, ప్రభాస్ ఫ్యాన్సే చూస్తారు. రెండోది నన్ను ట్రోల్ చేస్తారు, ప్రిపేర్ అయ్యి ఉండవు అని చెప్పిన. మీకు దమ్ముంటే ప్రభాస్ ఆరోగ్యం గురించి మాట్లాడండి, ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు డిబేట్ పెట్టండి, పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు డిబేట్ పెట్టండి. ఇంతమంది ట్రోలర్స్ని అడుగుతున్నా, బ్యాంచేది రేపు పొద్దున ఇంకా 2 జరగబోతున్నాయి సంచలనాలు, జనవరిలో ప్లస్ మేలో. మీకు దమ్ముందా అవి పెట్టి మీరు? నేను ఇప్పుడు మీతో కూడా చెప్పాను, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. ఒక ప్రముఖ హీరోయిన్ కు సంబంధించిన పర్సనల్ లైఫ్ లో ఒక పెను సంచలనం జరగబోతుంది జనవరి. సుమారు 8 సంవత్సరాల కింద పెట్టిన వీడియో ఉంది నా దగ్గర. మేలో ఒక సంచలనం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో. అప్పుడు మీరందరూ తప్పైంది వేణుస్వామి గారు అని మీరు పెట్టుకుంటారా వీడియోలో? మైలేజ్ పెరిగిందని భావిస్తున్నారా, లేకపోతే ఎప్పుడన్నా బాధపడ్డారా? క్వశ్చన్ లేదు. నేను ఇంతకుముందు చెప్పాను, నేను చీపునెత్తున్న మనిషినే. వేణుస్వామి జాతకం వేణుస్వామికి తెలుసు. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ కాగానే 3వ బంద్ చేసిరా నడిపించారా? మరి మొన్న పెట్టిన వీడియోలన్నీ ఏంటివి? వాళ్ళు పెట్టిన వీడియోలు మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గెలుస్తాడు. ఏ వీడియో చూపించమనండి. ఇప్పుడు కేసీఆర్ గెలుస్తాడు అని నేను చెప్పలే. ఓకే, కేసీఆర్ బొమ్మ నా బొమ్మ పెట్టి పెడితే అయిపోతుందా? రేవంత్ రెడ్డి సీఎం కాలేడు అని అన్నట్టుగా అది కూడా చూపించారు. కేసీఆర్ సీఎం అవుతాడు అని చెప్పలా, 3వసారి సీఎం అవుతాడు అని చెప్పలే. ఒకవేళ తెలంగాణలో 3వసారి టీఆర్ఎస్ వస్తే డైరెక్ట్ గా కేటీఆర్ సీఎం రాసి పెట్టుకోండి అని. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మీరు చెప్పింది నిజమవుతుంది. 1 కోటి సార్లు చెప్పిన, ఇప్పటికీ చెప్తున్నారు అదే మాట. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నేను ఒకటే అడగదచ్చు, 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వస్తే ట్రోలర్స్ అందరూ మా ధనిష్ట మూసుకుంటున్నాము అని మీరేమైనా చెప్తారా? అసలు మనిషి రూపంలో ఉన్న మనిషిని నేను ఒక్కడనే, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పింది నేను ఒక్కడనే ప్రపంచంలో, ఎవ్వడు చెప్పలా. ఎవడండి ధైర్యంగా బయటకు వచ్చి నేను మందు తాగుతా అని చెప్పేటోడు, బాబాన్ పుట్టుకు పుట్టినోడు? మీరు చెప్పిన మాట కట్టుబడి ఉంటారా? సౌత్ నార్త్ వ్యవహారం చాలా గొడవలు 100% రాసి పెట్టుకోండి. డంకీ వ్యవహారం మీద పెద్ద దుమారం ఖచ్చితంగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి నార్త్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొడవలు ఉంటాయి. అంటే మీ మాటల్లో ఉన్న వాస్తవాలు అంతా డైరెక్ట్ గా ఎట్లా వస్తున్నాయి? నిజాయితీ మాట్లాడుతున్నాను కదా, నా గురించి నేను మాట్లాడుకుంటున్నట్టే మీ గురించి మాట్లాడతా, నా గురించి నేను మాట్లాడుకుంటున్నా. ఎందుకు భయపడరా ఈ విషయంలో? ఏం చేయలేరంటారా? ఏం చేస్తా, మనం ఏం తప్పు చేస్తలేం కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తా సార్, ఒక వారం రోజుల పాటు జరిగింది కదండి ట్రోలింగ్ మీ మీద బాగా. రేవంత్ రెడ్డి సీఎం కంటే కూడా నాది ఎక్కువ ఉంది. ఇప్పుడు సలార్ ఇది 28 వరకు ఉంటది. బాబా వస్తున్నాడు, RGB అని ఒక బాబా వస్తున్నాడు. పీకే వచ్చాడు మా వైపు, ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. నేను నైట్ వచ్చి రాబోయే రోజుల్లో సార్ ఇవన్నీ నేను నమ్మను సార్, నేను జాతకాన్ని నమ్ముతా. జాతకంలో రాజయోగం ఉంటే ఆయన సీట్లో కూర్చోవాల్సిందే. చంద్రబాబుకి రాజయోగం లేదా? చంద్రబాబు నాయుడు రాజయోగం అయిపోయింది. లోకేష్ కి కూడా రాజయోగం లేదా? లోకేష్ జాతకంలో రాజయోగమే లేదు. రాజయోగం అంటే ముఖ్యమంత్రి కొడుకు లాగా రాజయోగాన్ని అనుభవించే యోగం వేరు. ఇప్పుడు వేణుస్వామి గారు నన్ను పిలిచారా, నేను వేణుస్వామి గారిని పిలిచానా? మీ ఇష్టం, మీరు ఏదన్నా అనుకోండి. ఇప్పుడు మన 2 ఛానళ్ళలో నెగిటివ్ గా పెట్టారు నా గురించి, యూట్యూబ్ ఛానల్స్ లో ఇవ్వనన్నందుకు. సో ఇది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కొత్తగా. మీకు పాజిటివ్ గా ఉన్న వాళ్ళేమో దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు. అయ్యో కృష్ణ బాగుపడాలి, కృష్ణ ఫ్యామిలీ బాగుపడాలి, ఆయన సినీ పరిశ్రమకి చేసిన దీన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. నీ హస్బెండ్ నిన్ను నాశనం చేస్తాడు, ఫైనాన్షియల్ గా నేను దొక్కేస్తాడు, మీరిద్దరు 2024 తర్వాత కలిసి ఉండే అవకాశం లేదు, అది ఇదని వెళ్ళిపోతున్నాయి ఇంకా నా ఫ్లోలో. నేను అలా భర్త మొత్తం విన్నాడు. కృష్ణ గారు విజయనిర్మల గారు ఇద్దరు పూజ చేసుకునేటప్పుడు 2016-17 ప్రాంతంలో నేను వాళ్ళ ఇంట్లో వినాయక చవితి పూజ చేయిస్తున్నప్పుడు
డైరెక్ట్గా నాకు నోటిదూలు ఎక్కువ కాబట్టి అమ్మ మీ ఇద్దరి ఇంట్లో 2 డెత్స్ ఉన్నాయి 2020-22లో అని చెప్పిన. మంచి చెప్తున్నారు. ప్రభాస్ సినిమా యోగి అని తీసిన ప్రొడ్యూసరు, ప్రభాస్ సినిమాకు నేనే ముహూర్తం పెట్టినా, నేనే పూజ చేసిన. కడప నుండి హైదరాబాద్కి వస్తున్నప్పుడు కాకి వచ్చి ఆయన కారుకు అద్దాన్ని కొట్టుకొని చచ్చిపోయింది. మీరు 6 monthsలో చనిపోతారండి అని. 2024 ఇంకా ఏపీ ఎన్నికలు రావాల్సిన అవసరం ఉంది ఇంకా. సో ఏపీలో పరిస్థితులు చాలా అటు ఇటుగా నడుస్తున్నాయని అంటున్నారు. నాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, ఆయనకు భాగ్యస్థానంలో ప్రజెంట్ గురువు ఉన్నాడు. అంత పరిస్థితి చంద్రబాబుకి లేదా? అస్సలు చంద్రబాబు నాయుడు అష్టమ శనిలో ఉన్నాడు, ఆల్రెడీ జైలుకు పోతాడని చెప్పి. సో 2024లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతే. సఖ్యత ఎట్లా ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాలకి? సూపర్గా ఉంటుంది.